వందల మందిలో అంత ప్రత్యేకత తనకి ఎలా వచ్చిందంటే, పాటలు జీవితంలో 12 రాశాడట. ఎన్ని? 12. 73 నుండి సుమారు 83వ కీర్తన వరకు ఈ 12 కీర్తనలు ఎవరివి? ఆసాపు గారు. ఎవరివి? ఆసాపు గారిది. బైబిల్లో సుమారు 12 కీర్తనలు. ఈ 12 కీర్తనలకి ఒక్కొక్క కీర్తనకు ఒక ప్రత్యేకత ఉంది. అంత ప్రత్యేకత ఏముందంటే, మీకు చదివితే నిజంగా ఈ జనరేషన్కి లేదా ఈ 20వ శతాబ్దానికి 21వ శతాబ్దానికి కొత్త పుంతలు దొక్కుతున్న ఈ వంకర ప్రపంచానికి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో అలాంటి ప్రశ్నలు ఆ మేధావికి వచ్చాయి. అలాంటి ఉద్దేశాలు ఆ మేధావికి వచ్చాయి. అంత పెద్ద ప్రశ్నల్ని ఒక పాటగా రాశాడంటే మామూలు రచయిత కాదు. టైం తక్కువ ఉంది కనుక కొన్ని మాటలు చెప్తారు. ఈయన ఒక గొప్ప రచయిత. మరో మాట చెప్పాలంటే గొప్ప రచయితే కాదు, మంచి సంగీతకారుడు. మంచి సంగీతకారుడే కాదు, దీర్ఘదర్శి. అంటే దేవుని యొక్క కార్యాలు వాక్యానుసారంగా భవిష్యత్తు ఏం జరగబోతుందో వాక్యం ఎరిగిన బాగా నిపుణత కలిగిన వాడు. అంటే ఒక మాట చెప్పండి, వాక్యము బాగా తెలుసు, సంగీతం బాగా తెలుసు, చెప్పండి రచన కూడా బాగా తెలుసు. మనకే వాక్యం తెలియదు, చెప్పండి రచన తెలియదు, సంగీతమే తెలుసు మనకి. అందుకే చూడండి, ఇప్పుడు పాటలు ఏమని చెప్తున్నా, డీజే దడ 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 డీజే 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 డీజేకి అయిపోయింది, పాటలేదు అందులో. అందుకే ఈ పాటలు చూసారా, పాట ఎప్పుడు గ్రావిటీ ఉంటే చెప్పినా రాసేవాడికి వాక్యం తెలియాలి. పాటలో వ్యక్తుల్ని ఎప్పుడు కదపగలం, పాటల ద్వారా వ్యక్తుల్లో ఉద్యమాన్ని పశ్చాత్తాపాన్ని ఎప్పుడు తీసుకురాగలం అంటే రచయితకి వాక్యంలో పట్టుండాలి. గమకాల్లో అంటే సంగీతంలో ఎంతో కొంత టేస్ట్, నాలెడ్జ్ ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడే ఆ పాటలలో ఆ నిపుణత, ఆ నాణ్యత, ఆ ఉద్యమం వస్తుంది. ఈ రోజుల్లో అలా లేవు. నాకు అప్పుడప్పుడు కసి అనిపిస్తుందండి. బయట ఒక సినిమా సాంగ్, పోలుస్తున్నాను ఏమనుకోకండి, బయట ఒక సినిమా సాంగ్ పిచ్చిగా 100 సార్లు వింటారండి బయట యువత. పిచ్చిగా 100 సార్లు. ఎందుకలా 100 సార్లు వింటున్నారు? ఆ మెలోడీ బాగుంది, వాళ్ళు వాడిన పదాలు బాగున్నాయి, వాళ్ళు పోల్చే విధానం బాగుంది. వాళ్ళొక్క పాట రాయడానికి వారం రోజులు, నెల రోజులు, 6 నెలలు ఆ ఒక్క పదం, వాళ్ళు అనుకున్న పదం ఆ ట్యూన్కి సెట్ అయ్యేంత వరకు వాళ్ళ కష్టపడి రాస్తారు. నేను అడుగుతున్నాను, అంత క్వాలిటీ మనం ఎందుకు ఇవ్వలేము? అది మన కసి. అంటే వాళ్ళైనా రాయగలరు. అరే ఒక పనికి మన గాలిదాని కోసం రాసే పాట ఎంత టైం తీసుకుంటే, దేవుడు సృష్టిని సృష్టించిన సైన్యములకు అధిపతి యెహోవా కొరకు మనం పాట రాయాలి అంటే మనం ఎంత క్వాలిటీ మనం మెయింటైన్ చేయాలి చెప్పండి. లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసా, రాజీ పడిపోయి ఎలా పడితే అలా దేవుని పాటలన్నీ యేసయ్యా అని పదం తగిలిస్తే పాట అయిపోయింది అనుకుంటున్నాం. బెస్ట్ ఎందుకు ఇవ్వలేం, క్వాలిటీ ఎందుకు ఇవ్వలేం? క్రిస్టియన్ సాంగ్స్ కూడా ఎంత బాగుంటాయి అని మనం ఎందుకు చెప్పలేం? అసలు నన్ను అడిగితే లోకానికి వెలుగు మనల్ని చూసి లోకం నేర్చుకోవాలి తప్ప ఈ గాలి లోకాన్ని చూసి మనం నేర్చుకునేది ఏమి లేదు. గుర్తుపెట్టుకోండి, మనమే నేర్పించాలి. ప్రపంచాన్ని అలా పిండితే బైబిల్లోనే ఉన్నారు సరి అయిన గాయకులు. ఆ రోజు చరిత్రను పిండితే బైబిల్లోనే బెస్ట్ రైటర్స్ ఉన్నారు, బైబిల్లోనే మంచి సంగీతకారులు ఉన్నారు, బైబిల్లో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు లేరు? యంగ్స్టర్ చాలామంది ఉన్నారు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీ టాలెంట్స్ ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. మీ టాలెంట్ ఏం చేస్తున్నారు? మీ స్టడీస్ ఏం చేస్తున్నారు? మీ టాలెంట్ డబ్బులు సంపాదించడానికి కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఉద్యోగాలు డబ్బులు సంపాదించడానికి కాదు. మీ యవ్వన జీవితం ఏదైతే ఉందో షికారికి గాలికి సరదాలకు కాదు, నీ నిపుణతని నీ దేవుణ్ణి గొప్ప చేయడానికి నువ్వు ఎందుకు ఉపయోగించకూడదు? నా గుండెల్లో భారం ఏంటో చెప్పనా, హైందవ్యానికి ఏమన్నా జరిగితే లోక్సభలో పార్లమెంట్లో కూర్చొని వాదించే రాజకీయ నాయకులు ఉన్నారండి. ఇస్లాంకి ఏమైనా జరిగితే ఇస్లాం నాయకులు ఉన్నారండి. క్రిస్టియన్కి ఏదైనా జరిగితే ఒక్క అడిగే ఎమ్మెల్యే మనకున్నాడు చెప్పండి. అందుకే మన చదువులన్నీ గాలి చదువులు. మన చదువులు ఒక గవర్నమెంట్ సెక్టార్లో క్రిస్టియన్స్ లేరు, ఉన్నా నోరెప్పరు. ఒక సైంటిస్ట్లో క్రిస్టియన్స్ ఉన్నా మన ఇండియాలో లేరు. ఎందుకు చదువుతామో తెలియదు, ఎందుకు ఉంటామో తెలియదు, ఎందుకు వస్తామో తెలియదు అని అడుగుతున్నాను. ఒక బయటోడు వాడు సనాతన ధర్మాల కొరకు వాడంతా ఆ స్థాయిలో నుంచి వాళ్ళంతా పెట్టుబడులు పెట్టడానికి, లైఫ్ను పనంగా పెట్టడానికి కూర్చుంటుంటే ఇంత సత్యదేవుడి కొరకు మనకు నిపుణత లేకపోతే ఎలా?
నా దేవుని కొరకు బెస్ట్ అవుట్పుట్ ఇస్తానన్న కసి నీకు లేకపోతే ఎలా? నీ స్టడీస్లో, నీ టాలెంట్లో, నీ నాలెడ్జ్లో నీ దేవుని ఎక్స్పోజ్ చేయాలన్న కసి నీకు లేకపోతే ఎట్లా? ఆ రోజుల్లో వీళ్ళకి ఉన్నాయండి. అందుకే వాళ్ళ సంథింగ్ స్పెషల్. 280 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా వాళ్ళ టాలెంట్స్తో దేవుడిని మహిమపరిచేవారు. అందుకే బైబిల్ చరిత్రలో, లోక చరిత్రలో అలా నిలబడిపోయారు. ఈ రోజుకి మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజుకి మనకి రోల్ మోడల్ అయిపోయారు. మనం ఎందుకు ఉండలేం? ఉండాలనే వీళ్ళ జీవిత గతాలను, వర్తమాలను, వాళ్ళ భవిష్యత్తుని మనకి క్రోడీకరించి గ్రంథంలో పెట్టాడు మనకి. ఎందుకు? చదువుకొని మనకు కూడా ఉద్యోగం రావాలని. చదువుతున్నాం, రాస్తున్న కీర్తన అర్థమవుతుంది. ఏం చేసి ఇంత మందిలో పెట్టాడు? ఎంత ఎత్తుకెదిగాడంటే బైబిల్లో కీర్తనలు అనగానే ఎవరు గుర్తొస్తారంటే మనకి? చెప్పాలి, దావీదు గారు. ఎవరు బెస్ట్ సాంగ్స్ రాశాడని ఎవరు గుర్తొస్తారండి? దావీదు గారు. గమనించండి, దావీదు గారి సాంగ్స్తో ఈక్వల్గా రాసిన రచయిత ఎవరు చెప్పండి? ఆసాఫ్.